Music. Actually, music. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. Entrepreneurship and International Management courses in Real Estate, certificate course, diploma course, degree course, internship in India and Malaysia, faculty exchange program, student exchange program, placement and jobs, student accommodations at real estate planning and consultancy, project history and sales, business consulting, entrepreneurship and summit. డిప్లొమా అండ్ డిగ్రీ కోర్సెస్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా గౌరవించదగ్గగా ఉంటుంది. సో అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. Respected Vice Chancellor Professor K. Sitaramaravu garu, Murali Mohan garu, J.D. Lakshmi Narayana garu, Palatitya garu, Purushottam Rao garu, Dr. Kiran Kumar Toti from Malaysia, and my dear friends, colleagues, and all. I welcome you to this gathering. అండ్ జనరల్గా స్టేజ్ ముందు తక్కువ మాట్లాడతాను. ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఉంటే మనకి వాయిస్ రాదు. ఎందుకంటే ఒకళ్ళ మించోళ్ళు ఒకరు ఉన్నారు అక్కడ. సో నన్ను మాట్లాడడం అనేది చాలా కష్టం. ఐ టేక్ ఓన్లీ 2 minutes ఆఫ్ యూర్ టైం బికాజ్ ఐ వాంట్ టు. చాలామంది రియల్ ఎస్టేట్ ఎండీస్ మన రియల్ ఎస్టేట్లో ఇద్దరు ఉన్నారు, పురుషోత్తమ రావు గారు, మురళీ మోహన్ గారు. ఈ కెమికల్ పేరు పెట్టే ధైర్యం ఎంత ఉంది అని అడిగారు ఒక పెద్ద ఆయన. హౌ కెన్ యూ కీప్ రియాల్టర్ బాగుంది, ఆక్సిజన్ వేలా పెడతావు అని అడిగారు. ఇందాక మా సార్ చెప్పినట్టు ఆక్సిజన్ ఎందుకు వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ది బిల్డర్స్ వన్ ఐ మెట్ లాస్ట్ టైం మురళీమోహన్ గారు కలిసినప్పుడు ఆయన విజన్ నా విజన్లో ఎక్కడో కొద్దిగా కనెక్టివిటీ కనిపించింది. ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ తేవాలని. మురళీమోహన్ గారు 800 రూపాయలు గజం అయింది, ఇప్పుడు 2 లక్షలు అయిందని ఎక్కడో. సో లెట్ us give a big round of applause for రియల్ ఎస్టేట్. 800 రూపాయలు అమ్మిది 2 లక్షలు అంటే కెన్ యూ ఇమాజిన్? మేబీ సార్ 20 years బ్యాక్, రఫ్గా ఐ రెడ్ సమ్ 20 years బ్యాక్ 800 rupees is today I think 2 to 2.5 lakhs per square yard. Imagine. ఎవరైనా అసెంబ్లీ చేశారా? మన బ్యాంకులో పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ 5%, 6% పెరుగుతుంది. 20 సంవత్సరాలు 100%. ఇక్కడ 800. సో రియల్ ఎస్టేట్ ఈజ్ నా ఏవీలో కూడా చెప్పాను, ప్యాషన్తో దిగాను. ఒకటి ఆక్సిజన్ ఎందుకు పెట్టండి, ఇప్పుడు లేటెస్ట్ ట్రాన్స్పరెన్సీ, హానెస్టీ, ఇంటిగ్రిటీ అనేది తప్పుతున్నాం మెజారిటీ ఆఫ్ ది డెవలపర్స్లో. దానికి ఒక దారి. RERA is one of the good government initiative where people are trying to bring into the culture. అండ్ అమెరికాలో మనం ఏదైనా డీల్ చేసుకుంటే బయర్ సెల్లర్ కలుసుకోరు, ఓన్లీ త్రూ బ్రోకరే ఆర్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ అడ్వైజర్ డీల్స్ అవుతాయి. ఇక్కడ బ్రోకర్ అంటే ఒక మన చెప్పలేని అర్థం ఉంది. ఆ మీనింగ్ని మార్చాలనేది నా తపన. ఒకటి రియల్ ఎస్టేట్ అంటే జనరల్గా మార్కెట్లో నోట్ ఏంటంటే దేనికి పనికిరానుడు రియల్ ఎస్టేట్కి వస్తాడండి. దేనికి పనికిరానుడు నవ్వుతున్నారు సార్, కానీ ఇదే మార్కెట్లో ఉన్న మీనింగ్. లాస్ట్ 4-5 years కొద్దిగా మారింది, బట్ ఇట్ హాస్ టు. ఐ థింక్ స్టిల్ నాకున్న నాలెడ్జ్లో 95% ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఈజ్ అన్ఆర్గనైజ్డ్. ఐ థింక్ పీపుల్ కెన్ కరెక్ట్ విత్ ది బిగ్ పీపుల్ హియర్. సో దాన్ని అంటే నేను ఒక్కడిని చేస్తుంటే నా వంతు సహాయం, నా వంతు ప్రయత్నం సమాజానికి చేద్దాము అనే ఆలోచనతో రియల్ ఎస్టేట్ ఆక్సిజన్, రియల్టర్ ఆక్సిజన్ పుట్టింది. సో ఆక్సిజన్ అనే పదం బిల్డర్స్ అందరూ కూడా ఏజెంట్స్ ద్వారానే మ్యాక్సిమం, ఎస్పెషల్లీ ప్లాటింగ్ ఎక్కువ చూసుకుంటే కనుక మ్యాక్సిమం ఏజెంట్స్ ద్వారా మార్కెట్ చేయబడుతుంది. 10%, 15% కంపెనీ సేల్స్ ఉంటారు, బట్ 85-90% ఈజ్ త్రూ ఏజెంట్స్. ఏజెంట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, అన్ప్రొఫెషనల్, అన్ఎథికల్. సో if I'm not wrong, as per records, $1 trillion business is going to happen by 2030 in real estate. So దానికి కొన్ని వేల వందల మంది ఏజెంట్స్ కావాలి. దాన్నే ఒక ఊపిరిగా తీసుకొని నేను ఒక బిగ్గెస్ట్ ఎండి ప్లాటింగ్లో అడిగాను, మీరు ఆక్సిజన్ ఎందుకు పెట్టారంటే సార్ ఏజెంట్స్ లేకుండా మీ కంపెనీ ఎంత సేల్స్ చేస్తుంది అని 10% అన్నారు. సో 90% ఈస్ డన్ బై
the agents. So those agents, I want to give them as a practical approach. రియల్ ఎస్టేట్లో లాంజివిటీ మురళీమోహన్ గారు అగ్రీ అవుతారు. లాంజివిటీ ఉండాలంటే ప్రొడక్ట్ ఇవన్నీ తర్వాత వస్తాయండి. హానెస్టీ, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, అవునా కదా? ఈ మూడు ఉన్నాయంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అందరూ కూడా, నేను అందరు యూట్యూబ్ ఫాలోవర్స్, నేను జేడీ గారు కానీ మన మురళీమోహన్ గారు కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళు, పురుషోత్తం గారు తెలిసాక నేను 40 years ఆఫ్ అకాడమిక్ లైఫ్ ఇక్కడ ఆఫ్ ది డాష్ ఆనంద్ పవార్ గారు ఉన్నారు, చాలామంది మలేషియా నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ ఉన్నారు. సో ఆక్సిజన్ ఎందుకు పెట్టారంటే, ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ జనరల్గా నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, ఎందుకు చీట్ చేస్తారు సార్ రియల్ ఎస్టేట్ అంటే చీటింగ్ అని అంటారు. ఒక ఆయన ఎవరో 100 కోట్లు అప్పు తీసుకొని చీట్ అవుతాడు, ఆయన డబ్బులు కావచ్చు ఇంకొకటి చీట్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, అలా సైకిలింగ్ అవుతుంది. దాన్ని తప్పించడానికే we found this company and we want to give ethical, professional training, and realtors should become like western culture. మన వెస్టర్న్లో చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఇంతమంది ఉన్నారు కాబట్టి నా వంతు కనీసం ఒక 5 లక్షల మంది నా పేరు చెప్పుకొని బతకాలి. ఇప్పుడు అక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు 1000 మంది, 100 మంది, 1,00,000 మంది బతుకుతున్నారు. ఐడియా ఏంటంటే ఒక 1,00,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దాలి అనే కోరిక, అంబిషన్తో మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 10,000కు పైగా లాస్ట్ 20 yearsలో ట్రైన్ చేశారు. 10,000 మంది. ఇంకా నా మీద భారం ఎంతుందంటే 90,000 మందిని ట్రైన్ చేయాలి. 1 lakh ఈచ్ ఫ్యామిలీ టు 4 to 5 people అనుకుంటే 5 లక్షల మంది నా అంబరిల్లా కింద బతికితే నాకు ఒక ఆత్మ సంతృప్తి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ముందులో అందరూ నవ్వారు నన్ను చూసి, నువ్వు సెకండ్ ఇన్నింగ్స్ 50 సంవత్సరాలు దాటి నువ్వేం చేస్తావని. నేను ఉమర్సే పచ్చిమని దిల్సే బచ్పన్. యువర్ మైండ్ షుడ్ బి యంగ్, నాట్ యువర్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 80 సంవత్సరాల పైన ఉన్నారు. మొన్నటి వరకు నేను సార్ తక్కువ అనుకున్నాను. మన కృష్ణ గారు, మన సూపర్ స్టార్ కృష్ణ గారు చచ్చిపోయినప్పుడు సార్ చెప్పారు, ఆయన కంటే నేను 3 సంవత్సరాలు పెద్దవాడు, నన్ను ఇంత సీక్రెట్ ఉంది అని అనుకున్నాను. సో అంటే ఆయన నాకు తెలిసి 80+ సార్, 82 అంటే నేను ఆయన ఎంత ఫాలో, ఆయన ఏం తిండి తింటారు, మంచం మీద కింద పడుకుంటారు, అంత ట్రూ ఫాలోవర్ని. జేడీ లక్ష్మీనారాయణ అంతే ఫాలోవర్ని. అంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవడానికి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇంతకంటే గురువులు దొరకరు మనకి. గట్టి కొట్టండి, కొట్టాలనుకుంటే గట్టి కొట్టండి, లేకపోతే మానేయండి. సో వాళ్ళ దగ్గర నేను ఒక ఏకలవ్యండి. అంటే వాళ్ళు డైరెక్ట్గా అక్రాస్ ది టేబుల్ లేని, కానీ వాళ్ళు చెప్పే ఎన్నో ఫాలో అవుతాను నేను. సార్ మీకు తెలుసు కదా, ఏకలవ్యుడు అంటే డైరెక్ట్ అవకాశం రాలేదు. ఇప్పుడు సార్ని కలవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ ఈరోజు నా లైఫ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంబిషన్, ఫారెన్ యూనివర్సిటీ నన్ను సెలెక్ట్ చేస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. సో ఆ విధంగా ఏజెంట్కి మనం ట్రైన్ చేసి, కంపెనీలకి సప్లై చేసి, వాళ్ళకి జాబ్లు ఇప్పించి, వాళ్ళ లైఫ్లో ఒక ఎంటర్ప్రెనర్గా తీర్చిదిద్దాలనే దీంతో ఈ రియల్టర్ ఆక్సిజన్ అనేది ఫౌండింగ్ అయింది. సో అది రెండోది, ఈ 10,000 మందిని చేయడానికి కూడా నాకు చాలా కష్టాలు వచ్చాయి. ఎందుకంటే నాకు ఈజీ కాదండి. రియల్ ఎస్టేట్లో డబ్బులు కడితే ఒకలాగా, డబ్బులు కట్టకపోతే ఎట్లాగా. నేను ఫస్ట్ ట్రైనింగ్ ఎవరు వచ్చినా సరే తీసుకోను. ముందుకు ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో క్వాలిఫై అయితేనే నేను తీసుకుంటాను. ఎందుకంటే వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ రియల్ ఎస్టేట్. చాలా మంది రియల్ ఎస్టేట్ మురళీమోహన్ గారిని చూసి కోట్లు సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రాగానే రేపు కోట్లు రాదు. ఒక లాంజివిటీ, ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో నాకు తెలుసు. అట్లీస్ట్ మార్వాడి భాష అంటారు, 1000 दिन चाहिए బిజినెస్ ప్రాఫిట్ ఆనే के लिए 1000 दिन, 1000 రోజులు, 3 సంవత్సరాలు ఉండాలి. మనకి రియల్ ఎస్టేట్ అంటే ఇవాళ డబ్బులు పెడితే నిన్న కావాలి మనకి. ప్రాబ్లం అంటే రియల్ ఎస్టేట్ ఫెయిల్యూర్. అది సక్సెస్ అయిన వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎక్కడ. ఈ లాస్ట్ కరోనాలో, కోవిడ్లో అయితే 100 కంపెనీలు మూసేశారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని నేను దీన్ని ధ్యేయంగా తీసుకొని మీ అందరి స్ఫూర్తి, సపోర్ట్, నాకు స్టూడెంట్స్ దగ్గర నుండి కూడా 50,000 దగ్గర నుండి, ఈ ఆడియన్స్లోనే కూర్చున్న వాళ్ళ పిల్లలు 50,000 రూపాయల దగ్గర జాయిన్ అయ్యి 5 లక్షల రూపాయలు మంత్కి అరేంజ్ చేస్తారు. సో లెట్ us give a big hand to the people who are available here. 50,000 నుండి 5 లక్షలు. గవర్నమెంట్ ఆఫీసుల్లో మన IAS IPS వెళ్ళిన సార్ చెప్తారు శాలరీ ఎంతో అఫీషియల్గా. బట్ ఏజెంట్గా 5 లక్షలు సంపాదించడం ఈజీ కాదండి. బట్ he has proved it in 1.5 years. He has taken mentorship 1 year continuously with me. From 50,000 he has been promoted as a senior codeline, one of the topmost company. I cannot tell the company, media ఉన్నారు కాబట్టి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఇలాగే నేను 100 ఎగ్జాంపుల్ ఇస్తాను. సో అందుకనే ఈ స్టూడెంట్స్ ఎక్కువ ఫోకస్ చేసి